ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము దేవుని సన్నిధిలో ఉన్న నీతో, దేవుని పాదాల వద్ద నిలబడిన నీతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. నువ్వు ఏది దేవుణ్ణి సహాయం కోసం ఈరోజు గోజాడుతూ ఉన్నావు, ఏ విషయములో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఏ భారము నీ మీద నుంచి తొలగించమని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నావో, ఈరోజు నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నువ్వు ఏ రకమైన శ్రమలో, ఇబ్బందిలో దేవుని పాదాల వద్ద ప్రార్థిస్తున్నావో, ఇక మీదట ఆ ఇబ్బంది, ఆ శ్రమ నీ మీద ఉండదు అనేది దేవుని యొక్క ఆలోచన ఉంది. ఆమేన్. నువ్వు సంతోషంగా బయలు వెళతావు. ఇక నుంచి నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఈ నూతన నెలలో అది సంతోషకరమైన ప్రార్థనగానే ఉండబోతుంది. ఆమేన్. ఇది దేవుని సన్నిధి నుంచి వచ్చిన వాగ్దానము గనుక వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ జీవితంలో వాగ్దానము నెరవేరాలి అంటే నీ హృదయంలో ఆశ ఉండాలి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు, అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, కాబట్టి నేను ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నేను ప్రయత్నం చేయాలన్న ఆలోచన నీ హృదయంలో ఉండాలి. చాలామంది నేటి దినాల్లో క్రైస్తవులు వాగ్దానాన్ని వింటారు, వాక్యాన్ని వింటారు, మందిరానికి వస్తారు, కానీ వారి ప్రవర్తన అంతట్లో దేవుని అధికారాన్ని ఒప్పుకోరు. వారు పరిపూర్ణమైన జీవితము దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నేటి కాలంలో కొంతమంది ఒప్పుకోవట్లేదు. నువ్వు ఆలోచించు. దేవుడు నీతో ప్రతి దినము మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రతి దినము దేవుడు తన వాగ్దానాన్ని అనే హస్తము నీకు ఇస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు మార్పు చేసుకోవాలి. పాపమునకు, యవనేచ్ఛలకు నీవు దూరంగా పారిపోతూ దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడతారు. నీకు సమాధానం కలుగుతుంది యేసు నామములో. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నారు. నీ తలంపులు వంటివి కాదు ఆయన తలంపులు. ఇలా జరిగితేనే ఇది నాకు దీవెన, ఇలా జరిగితేనే ఇది ఆశీర్వాదం అని నువ్వు అనుకోవద్దు. నీకు తెలిసింది 1-2 మార్గాలే, కానీ నిన్ను ఆశీర్వదించడానికి దేవుని వద్ద కోటి మార్గాలు ఉంటాయి. ఆమేన్. అనుకోని రీతిలో దేవుడు ద్వారాలు తెరుస్తారు. అనుకోని రీతిలో, అనుకోని వ్యక్తుల ద్వారా దేవుడు తన సహాయాన్ని నీకు పంపిస్తారు. కేవలము దేవుని చిత్తాన్ని వెతుకంతే. అయ్యా, నీ చిత్తం ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను ఆశీర్వదించు, మీ నామానికి మహిమ కలుగునట్లు నన్ను బలపరచండి ప్రభువా, నీ చేతిలో వాడబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు ఈరోజు ప్రార్థన చేసినట్టయితే గనక, దేవునికి నీ జీవితాన్ని అప్పగించినట్టయితే గనక, వాగ్దానం చేసిన వాడు తప్పకుండా ఆయన మాటను ఆయన నెరవేర్చి తీరుతారు. ఈరోజు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో నువ్వు విన్నావో మోకరించి వాగ్దానం గురించి ప్రార్థన చేయి. ఈ నూతన నెల 2వ దినాన్న దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.